హలో హాయ్, నేను డాక్టర్ ప్రియదర్శిని, గైనకాలజిస్ట్. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. గర్భసంచి ముఖ ద్వారాన్ని మనం సర్విక్స్ అంటాము. సో ఆ సర్విక్స్కి వచ్చే క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉందో మనకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు. కొంచెం ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత వెజైనా నుంచి బ్లీడింగ్ రావడం కానీ, ఆ పెల్విక్ ఏరియాలో పెయిన్ ఉండడం కానీ, లేదా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగచ్చు. ఇవే మేజర్ సిమ్టమ్స్, వేరే ఏ సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు. అండ్ ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినాయో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు సింపుల్ గా పాప్ స్మియర్ అన్న టెస్ట్ చేస్తారు. సో పాప్ స్మియర్ అనేది 100% సెన్సిటివిటీ తోటి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉందా లేదా అనేది ఆ టెస్ట్ లో మనకి నిర్ధారం అయిపోతుంది. ఈజీగా మనం స్క్రీన్ చేసుకునే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. వేరే ఏ క్యాన్సర్స్ ని మనం స్క్రీన్ చేయలేము, బట్ సర్వైకల్ క్యాన్సర్ ని ఈజీగా ఈ పాప్ స్మియర్ అన్న టెస్ట్ తోటి స్క్రీన్ చేసుకోవచ్చు. అండ్ యూజువల్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్ 90% ఆఫ్ కేసెస్ లో హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్న ఇన్ఫెక్షన్ తోటి వస్తుంది. అంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ప్రొలాంగ్డ్ గా, అంటే చాలా రోజులు సర్విక్స్ లో ఈ ఇన్ఫెక్షన్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ ని మనం ప్రివెంట్ చేయడానికి, ఈ ఇన్ఫెక్షన్ రికగ్నైజ్ అవ్వడానికి, ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ క్యాన్సర్ వేర్ వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్. వ్యాక్సిన్ వాడితే ఈ సర్వైకల్ క్యాన్సర్ ని 90% ఆఫ్ కేసెస్ లో ప్రివెంట్ చేయొచ్చు. యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కామన్, అంటే 35 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కామన్. యూజువల్లీ హ్యూమన్ పాపిలోమా వైరస్ తోటి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. బట్ సమ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్మోకింగ్, లేదా లో ఇమ్యూనిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి, ఆర్ఎల్స్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ఎల్స్ వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ వాడట్లేదు డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారము సర్వైకల్ వ్యాక్సిన్ అనేది చాలా ఈజీలీ ఇన్ ఆల్ హాస్పిటల్స్ అండ్ స్టోర్స్ అవైలబుల్ ఉంది. అందరూ ఈ సర్వైకల్ వ్యాక్సిన్స్ ని తీసుకుంటే మాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్ ని. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఇండియాలో టు కాజ్ డెత్స్. అంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కాజెస్ మోర్ నంబర్ ఆఫ్ డెత్స్. కాబట్టి ఆ డెత్స్ ని మనం ప్రివెంట్ చేయగలగచ్చు. కాబట్టి వ్యాక్సిన్ అనేది తీసుకోవడం అండ్ రెగ్యులర్ గా పాప్ స్మియర్ టెస్ట్ చేసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ని మనం ఆల్మోస్ట్ గా ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ తర్వాత ఇరాడికేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ అనేది 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. సో 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ డే, సెకండ్ మంత్ అండ్ 6th మంత్. మేల్స్ కూడా ఎందుకు తీసుకోవాలి అని అంటే వెన్ దే గ్రో అప్, అంటే మేల్స్ నుంచి ఫీమేల్స్ కి వచ్చే అవకాశం కూడా ఉంటది. కాబట్టి లేటెస్ట్ ప్రోటోకాల్స్ లో ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి వ్యాక్సినేటెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 9 to 15 ఇయర్స్.